హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా! అయితే ఈరోజు మనము ధనత్రయోదశి గురించి చెప్పుకుందామండి. ధనత్రయోదశి అన్నా, ధనతేరస్ అన్నా, లేపోతే ధనవంతరి జయంతి అన్నా ఒకటేనండి. మనకి ఇది ఈ సాటర్డే ఇప్పుడు వస్తున్నది కదండీ శనివారం ఆ రోజు పడుతుంది. అయితే అమావాస్య ముందు అమావాస్యకి ఓ 2 రోజుల ముందు ధనత్రయోదశి, తర్వాత నరక చతుర్దశి, తర్వాత అమావాస్య. అంటే ఆ రోజు మనం దీపావళి పండుగని జరుపుకుంటామండి. అయితే ఈరోజు ధనత్రయోదశి గురించి చూద్దాము. ఈరోజు సముద్ర మథనం సమయంలో ఆయుర్వేద దేవుడు ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యారు. అందుకని ఈ రోజుని ధన్వంతరి జయంతి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం దేవతలు ఇంకా దానవులు కలిసి సముద్ర మథనం చేస్తారు. అప్పుడు ఆయుర్వేద దేవుడు ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్ష అయ్యారు. ధన్వంతరి దేవుడికి దేవతలకి వైద్యుడు, అంటే దేవతలకి చికిత్సకుడు, అంటే దేవతలకి డాక్టర్ అన్నమాట అని అంటారండి. ధన్వంతరి ప్రత్యక్షమై వలన ధనత్రయోదశి రోజునే ధన్వంతరి దేవుడికి పూజ చేస్తారు కాబట్టి దీన్నే ధన్వంతరి జయంతి అని కూడా అంటారు. ఈ సముద్ర మథనంలో దేవతలు ఇంకా రాక్షసులు అమృతం కోసం పోరాడతారు. అయితే దీంట్లో నుంచి సముద్ర మథనం జరిగేటప్పుడు లక్ష్మీదేవి, ఇంకా చాలా రత్నాలు, ఐరావతుడు, ఇంకా చాలా వస్తువులు వస్తాయండి. అందుకే ఈరోజు ప్రాధాన్యత ఇంకా పెరిగిపోతుంది. అయితే ఈరోజు లక్ష్మీదేవికి, కుబేరుడికి, యముడికి కూడా దీపం పెడతారండి. అలాగే దీనికి సంబంధించిన కథలు కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అయితే నేను ఇప్పుడు ధన్వంతరికి సంబంధించిన ఒక మంత్రం చెప్తానండి, చూద్దాం. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగనివారణాయ నమః. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరాయ అమృతకలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగనివారణాయ నమః. ఇది ధన్వంతరి మంత్రం అండి. మన ఆరోగ్యాన్ని మంచిగా ఉండాలంటే, మన ఆరోగ్యం బాగుండాలంటే రోజు కూడా ఈ మంత్రం చదివితే చాలా మంచిదని అంటూ ఉంటారండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ధనత్రయోదశికి సంబంధించిన ఇంకా 2 కథలు ఉన్నాయండి. అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ అండి.